ముందు రిజిస్టర్ పెట్టడం జరిగింది. అక్కడ తీసుకొని తమ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దాంతోపాటు బైకర్స్ అన్ని కూడా హత్యలో ఎదురుగా పార్కింగ్ ప్లేస్ చాలా ఉంది. అక్కడ బయట లోపల ఉంటే మీకు వెహికల్స్ కూడా చాలా के पास मीटिंग है ना to my only big boss, Mr. Kranti, who has helped me a lot. One thing I want to say here is, thanks for giving me opportunity. Till I am in this field since 19 years, but we never got a single card from the company. But on the representation of PWJ and under the leadership of Narayan Garu and Kranti Garu, we got, Stingas at least got aggregation card. We never got a single card from the company, but this time, Stingers got aggregation card, for which I am very much thankful to my big boss,
Kranti Garu, alumni Garu, who has represented the government successfully. Second, foremost thing is that I was also a member of other union where we did not got a single facilities. But here I want to say thing that we got accreditation card, we got health card, and we are going to get plots very soon. This time, the government of KCR had given a lot to us, for which I am very much thankful to my big boss Kranti Garu, Raman Garu. One thing more I want to say that, especially from Old City, we are having 7 representation in the state union of TWG have given representation in TNG and in state body from Old City. Old City was totally neglected by every union. But we joined over here with an agenda which we got very successful. Sampath, Amit, Suraj, Ravi Anna, Yogi Anna supported Old City. They came to Old City. But one thing I want to say, we have every
మంత్రివర్యులు తలసాని శ్రీనివాస యాదవ్ గారు, నవీన్ మిత్తల్ గారు, కమిషనర్ ఐఎన్ఆర్ అల్లం నారాయణ గారు, ప్రెస్ అకాడమీ చైర్మన్, సభాధ్యక్షులు యోగానంద్ గారు, టీజీయు
మందితో మాట్లాడడం జరుగుతుంది. అంటే వాళ్ళు మీ రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలు మేము కూడా ఎక్స్చేంజ్ చేయడానికి ఎట్లా చేయాలి, ఏం చేయాలి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మన అక్రిడిటేషన్ విషయంలో చూస్తే మన సమాఖ్య రాష్ట్రం ఉన్నప్పుడు ఎన్ని అక్రిడిటేషన్స్ ఉండేది దానికంటే చాలా ఎక్కువ మనం పెంచడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు డెస్క్ జర్నలిస్ట్కి అక్రిడిటేషన్ ఉండేది కాదు. ఆ డెస్క్ జర్నలిస్ట్ కూడా మనము జర్నలిస్టే కాబట్టి భావించి మనం డెస్క్ జర్నలిస్ట్ కూడా మనము అక్రిడిటేషన్ మన రాష్ట్రంలో ఎక్స్టెండ్ చేశాము. ఆ డెస్క్ జర్నలిస్ట్లో కూడా ఎక్కువ మంది మహిళలు ఉంటారు కాబట్టి మనం మహిళలు కూడా ప్రత్యేకంగా దాంట్లో విమెన్ జర్నలిస్ట్కి ప్రత్యేకంగా కోటా ఏర్పాటు చేసి తప్పనిసరిగా మేనేజ్మెంట్స్ ఆ కోటా మీట్ చేయాలి. విమెన్ జర్నలిస్ట్కి తప్పనిసరిగా అక్రిడిటేషన్ ఇవ్వాలి. అది కూడా మనం కంపల్సరీ పెట్టాము. అదేవిధంగా ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో జర్నలిస్ట్స్కి వచ్చే అక్రిడిటేషన్ కార్డ్ చాలా తక్కువ ఉండేది. అంటే మండలానికి ఒకటే ఉండేది. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ ఇటువంటి పట్టణ స్థానాల్లో ముఖ్యంగా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు మనం ప్రతి మండలంలో 1,00,000 జనాభాకి ఒక కార్డు వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసాము. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో చూస్తే ఇంతకుముందు 20-22 కార్డ్స్ ఉంటే ఇప్పుడు దాదాపు ఒక్కొక్క పేపర్స్కి 67 కార్డ్స్ ఇప్పుడు వస్తున్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా కూడా చూస్తే సంబంధించిన ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించిన ఒక యూనిట్ మనము యాడ్ చేయడం జరిగింది. గతంలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అంటే 10 ఉండేది. ఆ 10 హెడ్ క్వార్టర్స్ ప్రకారం కార్డ్స్ వచ్చేది. ఇప్పుడు 31 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ప్రకారం కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా హెల్త్ కార్డ్స్ కూడా లాస్ట్ ఇయర్ 2 years నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఇప్పుడు కొత్త కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఇంతకుముందు మన పల్లెలో అక్రిడిటెడ్కి ఆల్రెడీ క్లారిటీ ఉంటుంది. నాన్ అక్రిడిటెడ్ జర్నలిస్ట్ కూడా చాలామంది హెల్త్ కార్డ్ వాళ్ళకి నీడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎట్లా ఇవ్వాలి దానికి కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆ కమిటీ దానికి ఏ విధంగా గైడ్ లైన్స్ ఉండాలి, ఏ విధంగా ఇవ్వాలి అవి దాని మీద కూర్చుంది. దాంట్లో అన్ని యూనియన్స్ సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఆనందనారాయణ గారు ప్రెస్ అకాడమీ తరఫు నుంచి ఉంటారు, మన ఆఫీషియల్ సైడ్ నుంచి కూడా ఉంటారు. సో కంబైన్ ఒక కమిటీ ఏర్పాటు చేసి అది కూడా తొందరగానే పరిష్కారం చేయాలి మనం కృషి చేస్తున్నాము. దీంతోపాటు నేను అనుకున్నాను భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మన ఒక జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ఇప్పటి వరకు 60 కోట్లు దాంట్లో జమ అయినాయి. అంటే 60 crores ఈ లాస్ట్ 3 financial yearsలో 60 crores ఈ జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్లో జమ అయినాయి. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్తో కూడా మనం చాలా జర్నలిస్ట్ సంక్షేమ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానికి కూడా గైడ్ లైన్స్ ఆల్రెడీ ఇవ్వటం జరిగినాయి. ఆ సంక్షేమంలో భాగంగా మన ప్రొఫెషన్ ఎందుకంటే డే నైట్ దాంట్లో తేడా లేదు. ఎప్పుడైనా అవసరం ఉంటే ఒక ఎమర్జెన్సీ జాబ్ లాగా ఉంటుంది. ఎట్లా డాక్టర్స్, పోలీస్ జాబ్, ఎట్లా కొన్ని ఎమర్జెన్సీ జాబ్స్ ఉన్నాయి. జర్నలిస్ట్ జాబ్ కూడా అదేవిధంగా ఉంది. ఏ టైం మనము నైట్ 2 o'clock ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే తప్పనిసరిగా మనమే అది రిపోర్ట్ చేయాలి. ఇంకా డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్లో పనిచేస్తున్న మీ అందరికీ తప్పనిసరిగా ప్రభుత్వం నేను అనుకున్న మీతో తోడుగా ఉంటుంది. అధికారులుగా మేము కూడా మీకు ఏ సమస్య వచ్చినా మమ్మల్ని సంప్రదించండి. మీకు